ఏం స్టార్ట్ చేయాలని వాచ్ లిస్ట్ లోకి వెళ్ళి రీసెంట్గా ఇంకేమున్నాయని చూసా. దొరికిన వైర్ ఏదో ఒకటి లాగేసినట్టు ఈ మండల మర్డర్స్ తీసుకొని స్టార్ట్ చేశా. అలా మొదలెట్టానా మొత్తం బింజ్ వాచ్ చేసేసా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సిరీస్. నాకైతే బాగుంది, యునిక్ గా అనిపించింది అండ్ మంచి గ్రిప్పింగ్ గా సాగింది. డబ్బింగ్ విషయానికి వస్తే నేను తెలుగులోనే చూశాను, బాగా చేశారు డబ్బింగ్. బేసికల్లీ ఈ సిరీస్ డార్క్ మైథాలజీ, క్రైమ్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఇలా చాలానే బ్లెండ్ చేశారు. ఇందులో ఒక సైడ్ మిషన్ ఉంటుంది, ఒక సైడ్ గ్రూప్ ఉంటుంది, ఇంకో సైడ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఇంకో సైడ్ మిస్టరీ ఉంటుంది. అసలు ఇదంతా దేనికోసం, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి అని అనుకుంటే సిరీస్ చూడాల్సిందే. మన తెలుగులో ఒక ఫిలిం ఉంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు ఫిలిం అని చెప్పచ్చు అది. అలాంటి మూవీ తెలుగులో అప్పటి వరకు రాలేదు కూడా. ఒకరోజు ఆ సినిమాని చూసి నేనే కాదు చాలా మంది ఆ సబ్జెక్ట్కి, ఆ స్క్రీన్ ప్లేకి ఫిదా అయిపోయారు. అలాంటి ఒక సబ్జెక్ట్నే ఈ సిరీస్లో ఇంకో యునీక్ వేలో అప్రోచ్ అయినట్టుంది. ఇది వచ్చేసి ది బుచ్చర్ ఆఫ్ బనారస్ అనే బుక్ నుంచి బేస్ చేసుకుని తీశారంట. ఇందులో వాట్ అనే దానికంటే హూ అండ్ హౌ అనేది మెయిన్ హైలైట్. దాని మీదే స్టోరీలో టర్న్స్ రావటం ఉంటుంది. బిగినింగ్ లో అసలు లిటరల్లీ ఏంటిది, ఏదో అవుతుంది, చాలా రన్ అవుతున్నాయి ఒకేసారి అని. బికాస్ మల్టిపుల్ జానరాస్ బ్లెండ్ చేశారు. సో అందుకే 1 and 2 ఎపిసోడ్స్ అప్పుడు సంథింగ్ జరుగుతుంది, చూడాలి అసలు ఏంటి అనేలా చేసింది. ప్యారలల్ గా చాలా రన్ అవుతుంటాయి సిరీస్ లో ఒకే ఊర్లో. సింబల్, షాడో, మెషిన్, వెరైటీ మర్డర్స్ అంటూ ఇలా వెళ్ళగా 3, 4, 5, 6, 7, 8 ఒక్కో ఎపిసోడ్ లో డాట్స్ కనెక్ట్ అవ్వటం, స్టోరీ మరింత రివీల్ అవ్వటం, ఎవరు ఏంటి ఏమైంది ఇవన్నీ రివీల్ అవుతూ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. డైరెక్టర్ జానరాస్ ని బ్లెండ్ చేయడమే కాదు, దానికి తగ్గ వాట్ ఈజ్ వాట్ అనే బౌండరీస్ ని కూడా ప్రిపేర్ చేసి చాలా బాగా రాసుకున్నారు. ఇన్ని క్యారెక్టర్స్ ఎందుకున్నాయి, ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్నకి రివిలేషన్స్ పర్ఫెక్ట్ గా సమాధానాలు ఇచ్చాయి. ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉంది. ఏదో యూజ్ చేసుకోవాలి రన్ టైం కోసం అని కాకుండా సిరీస్ వెళ్లే కొద్దీ ఆ పర్పస్ ఏంటి అనేది వస్తూ ఉంటది. సీజన్ 2 అని చివరిలో హింట్ ఇచ్చారు, చూడాలి. ప్రీవియస్ గా మర్దాని 1 and 2 ఫిల్మ్స్ కి స్క్రీన్ ప్లే అందించిన గోపి ఈ సిరీస్ ని తీశారు. యునీక్ ఐడియాని అంతే యునీక్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ వాణి కపూర్ ఓకే ఆ రోల్ కి, మిగతావన్నీ ఫైన్, బట్ ఆమె ఎక్స్ప్రెషన్స్ మిస్ చేశారు. రిమైనింగ్ అందరూ బాగా చేశారు. బీజిఎం ఫ్లోలో వెళ్ళిపోయింది అండ్ ఆ మిస్టీరియస్ అట్మాస్ఫిరిక్ థ్రిల్లర్ కి సెట్ అయ్యేలా క్రియేట్ చేసిన లొకేషన్స్, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ ఇవన్నీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫైనల్ గా నాకైతే బాగుంది సిరీస్, చూడండి, డిసప్పాయింట్ అయితే చేయదు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కోటి అరౌండ్ 40 minutes అలా ఉంటుంది. సిరీస్ చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్ లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.